వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఫ్రాంక్లీ ఈ హీరో విన్యాసాలు మూవీస్‌లో చాలానే చూసాం గానీ, ఈ హీరో పేరుతోనే టైటిల్ పెట్టేశారు 'విష్ణు విన్యాసం' అని. సో, ఈ సినిమాలో హీరో విన్యాసం ఎలా ఉంటుంది? అందులో హీరోయిన్ రోల్ ఎలా ఉంటుంది? మన హీరో హీరోయిన్స్‌తో మాట్లాడదాం. హలో విష్ణు గారు. హలో నయన్ గారు. మీరెలా ఉన్నారు? అండ్ ఎలా ఉన్నారంటే చాలా సింపుల్‌గా, కూల్‌గా మన పక్కింటి అమ్మాయి, అరే! మన ఇంట్లోనే అమ్మాయి వచ్చేసింది అన్నట్టు వచ్చారు. చాలా సింపుల్‌గా. ఎందుకు కాస్ట్యూమ్ ఇలా ఫిక్స్ చేసుకొని వచ్చారా? ఇంటర్‌వ్యూస్ కోసం ఓహ్! అలాగే. కానీ మూవీలో కూడా క్యారెక్టర్ అలాగే ఉంది కదా! అలా లైక్ అనిపించలేదు గర్ల్ నెక్స్ట్ లైట్‌గా. డోర్. సో, ఆడియన్స్‌కి అదే మైండ్ సెట్ పెట్టాలని. ఓహ్! అయితే విష్ణు గారు మిమ్మల్ని ఫస్ట్ కండిషన్స్ పెడదాం అనుకున్నానండి ఇంటర్వ్యూలో. ఏంటంటే మీరు సింపుల్‌గా ఆన్సర్స్ లేదండి చాలా బాగుందండి, బాగా అనిపించింది అని ఇలా సింపుల్‌గా చెప్పకూడదు. అండ్ మీ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ ఏదైనా వాడితే మాకు కొంచెం మీనింగ్ చెప్పి చెప్పాలి. ష్యూర్ కదా! చూసారా ఇదే నేను వద్దన్నాను. సింపుల్‌గా ఇలా వద్దన్నాను. ఓకే. అంటే మీ మూవీస్‌లో కాన్సెప్ట్స్ అంటే ఖచ్చితంగా లాంగ్వేజెస్ ఆర్ సబ్జెక్ట్స్ ఉండాల్సిందే అంటారా? సాంస్క్రిట్ ఆర్ ఫిజిక్స్ ఏదో ఒకటి? అది మీ బట్టి ఉంటుందండి. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. మీరు ఎక్కువ దానికి అట్రాక్ట్ అవ్వకుండా మ్యాటర్ ఏంటనేది మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. ఓకే. బట్ యంగ్ కాబట్టి మీరు ఆటికే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఉన్న డెప్త్ సినిమా కంటెంట్ వైజ్ గానీ, దీని వైజ్ గానీ అర్థమయ్యేది ఫ్యామిలీస్‌కి వాళ్ళందరికీ అర్థమయ్యే మ్యాటర్ క్లియర్‌గా అర్థమవుతుంది సినిమా చూసినప్పుడు. దాన్నే మీరు ఈ ఓటీటీలో వచ్చాక లేకపోతే రీల్స్ రూపంలో చూసి అలా అనుకుంటారు. విష్ణు గారు మూవీస్ చేస్తే డెఫినిట్‌గా కామెడీ ఉంటుంది. అందులో కొంచెం మనకి వినిపించని ఒక డైరెక్ట్ సాంస్క్రిట్ పంచ్ లైన్ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది అందరికి. సో, మరి దానికి మీరేం చెప్తారు? ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ గురించి నేనెందుకు ఇప్పుడు చెప్తాను. సో, అలా చాలా డిఫరెంట్ రోల్స్, ఎక్స్‌పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు ఓ రకంగా. బట్ ఎక్కడ కూడా ఫన్ మిస్ కాకుండా చూసుకుంటున్నారు మీ మూవీస్‌లో. అండ్ ఈ మూవీ మీరు ఓకే చేయడానికి రీజన్ ఏంటి? స్టోరీ కొత్త స్టోరీ, ఫ్యామిలీ డ్రామా కొత్త ఇది. అండ్ ఈ జాతకాలు, ఈ న్యూమరాలజీలు ఇవి నమ్మే క్యారెక్టరైజేషన్. మీరు ఇన్ జనరల్‌గా పర్సనల్‌గా నమ్ముతారా? డిపెండ్స్ అండి. అది సిచ్యువేషన్ బట్టి ఎవరన్నా సరే ఏదన్నా ఇబ్బంది అయినప్పుడే వాటి వైపు వెళ్తాం కదా! సిచ్యువేషనల్లీ అలా నమ్ముతాను అన్నాను. సో, ఎనీ సెంటిమెంట్ డెఫినిట్‌గా ఉండుంటది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి చూసుకుంటే, నార్మల్ రోల్స్ నుంచి చూసుకుంటే, ఇప్పుడు ఒక టైర్ 2 హీరోగా కూడా మీరు వచ్చేసారు అని అంటే ఇది డెఫినిట్‌గా ఈజీ జర్నీ కాదు. బట్ ఎక్కడో సెంటిమెంట్స్ ఉండుంటాయి. మీరు అలా ఫాలో చేసే సెంటిమెంట్స్ క్యూట్‌గా అనిపిస్తాయి కదా మాకు. ఏం పెద్ద అంత మీరు ఫాలో అవ్వరైతే. ఫాలో మీరు సారిక గారు మీరు ఫాలో అవుతారు కదా! ఐ థింక్ సో. ఐ జస్ట్ ఫాలో న్యూమరాలజీ ఎ లిటిల్ బిట్. ఏంటంటే నాకు 5 నంబర్ లక్కీ అన్నమాట. అవునవును So, చెప్తారు. ఏదన్నా వర్క్ చేస్తే 5 నంబర్ చూస్తారు డెఫినిట్‌గా. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే 5 నంబర్ చూసి చేస్తా. ఓకే. అంటే ఇంటర్వ్యూస్‌కి వచ్చే ముందు కూడా టుడే ఎనీథింగ్ కాదు, 5 అలా నంబర్ కాదు. చూసారా? లేదు. ఎందుకు అంటే న్యూమరాలజీ నిజంగా వర్కౌట్ అవుతుందా అసలు? మీరు ఎప్పుడన్నా? ఇప్పటి వరకు అయితే అయింది, వర్కౌట్ అయింది. ఓకే. సో, అండ్ మీకు ఎలా వచ్చింది ఆఫర్ మీ దాకా ఎలా వచ్చింది? సో కార్ రిలీజ్ అయిన తర్వాత మారుతి గారు కాల్ చేశారు అండ్ హీ వాజ్ లైక్ నాకు అయితే నయన్ ఓన్లీ ఐ వాంట్. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ ఫీల్ లైక్ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్. ఆ తర్వాత హీ నరేటెడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ ఆల్ అండ్ త్రూ అవుట్ ద ఎంటైర్ నరేషన్ ఐ వాజ్ లైక్ నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ. అరే ఈ డైలాగ్ ఇంత క్యూట్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూసాక అర్థమైంది. యాక్చువల్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా. అంటే నయన్ సారిక ఉంటే మూవీ హిట్ అయిపోతుంది అనే టాక్ వచ్చిన తర్వాతే మేబీ మీకు ఈ ఆఫర్ వచ్చింది అనుకోవచ్చు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద సోల్ రీజన్. ఎందుకంటే మారుతి గారు అయితే బిలీవ్ దట్ ఐఎమ్ పర్ఫార్మర్. సో అది హిట్ అవ్వడం లేదంటే కూడా లైక్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ బికాస్ ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత అయ్యేదాకా మీ బాధ్యత. చాలా జర్నీ ఉంది అందులో. లైక్ నాట్ జస్ట్ మీ అలోన్, ద ఎంటైర్ టీమ్ వర్క్. సో విష్ణు గారు మీరు ఏదన్నా ఒకవేళ మూవీ ఓకే చేయాలంటే పక్కా స్టోరీ కంటెంట్ ముఖ్యమా లేకపోతే రెమ్యునరేషన్ బాగుంటే ఓకేనా? స్టోరీ అండి. ఫస్ట్ రెమ్యునరేషన్ గురించి సెకండ్ ఎవరన్నా ముందు స్టోరీ ఇది చేస్తారు. ఆఫ్ స్క్రీన్ సిచ్యువేషన్స్ అర్థమై ఉంటాయి కదా. ఫుల్ ఆన్ స్క్రీన్ ఒకసారి షూట్ ఓకే అని అన్నప్పుడు యాక్ట్ చేసేటప్పుడు ఇదంతా ఉండి కట్ చెప్పంగానే సైలెంట్ వెళ్ళి కూర్చుంటే ఏంటి విష్ణు గారు ఇలా అనిపించిందా మీకు? అదే కానీ స్టార్టింగ్ లో అలా అనిపించింది
కానీ later తర్వాత like when the entire team mingled and all that, then Okay. he was like very friendly, very jovial person. ఓకే, జోవియల్ పర్సన్ అంటే విష్ణు గారి నుంచి ఖచ్చితంగా ఒక ఆన్సర్ ఒక అట్లీస్ట్ ఒక పారాగ్రాఫ్ బయటికి రాబట్టాలంటే ఎలాంటి క్వశ్చన్ అడగాలి? డైలాగ్ ఇవ్వలేమన్నా చెప్పమని. సరే, ఓ డైలాగ్ చెప్పరు మాకోసం. ఇవన్నీ వన్ లైనర్లే. సో క్యారెక్టర్ తగ్గట్టు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నాం. అవును, ఇంతకీ మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా సమ్ మేనరిజం, హుక్ స్టెప్ అది ఇది అని. ఏంటది అసలు నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా. ఆశీర్వాదం అండి. ఓ ఆశీర్వాదం. ఆ, ఆశీర్వాదం ఒక్కసారి అది చూపిస్తారా? ఇలా అంతే. అనాలి ఆశీర్వాదం. బట్ తర్వాత ఇంకేదో అన్నారు, ఇలా ఇలా అని ఇలా అన్నారు, నాకు అది అర్థం కాలేదు. విష్ణు విన్యాసం. ఓహో, విష్ణు విన్యాసం. బట్ నాకు ఎందుకు అదే అసలు మన ఆడియన్స్ మీ ఎక్స్ప్రెషన్ అది చూసిన తర్వాత నాకు దాని మీనింగ్ అదేనా ఏంటి అసలు దీనికి అరిచారు విష్ణు గారు సింపుల్ గా ఇది ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చారు అనిపించింది. అది ఏం చేసినా రకరకాలుగా తీసుకుంటున్నారు, ఇంక దాన్ని నేను కంట్రోల్ చేయలేను. సో బట్ టైటిల్ ఫార్మ్ అవుతుంది అక్కడే సినిమాలో. ఓకే. అండ్ ఇందులో కొంచెం జాతకాల గురించి వీటి గురించి ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఫన్ జోన్ లో తీసుకున్నారు. Ah. బట్ రియల్ లైఫ్ లో మీరు చూసే ఉంటారు చాలా న్యూస్ ఇవన్నీ, వాటిని చాలా ఎక్స్ట్రీమ్ అవును. సైకో లెవెల్లో తీసుకుంటున్నారు. అవును. సో ఇవన్నీ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇది అంటే మన స్టోరీ కూడా ఎలా అంటే ఇప్పుడు జాతకాలు నమ్మితే ఇలా అయిపోతారు, లేకపోతే నమ్మకపోతే ఇలా అయిపోతారు అన్నది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే చాలా మంది నమ్మకాలు ఉంటాయి వాటి మీద. అవును. సో ఆ యాంగిల్ మనం టచ్ చేయలేదు. ఓన్లీ వీడి క్యారెక్టర్, జాతకాలు నమ్మే క్యారెక్టరైజేషన్. Okay. అలాంటి ఒక జూనియర్ లెక్చరర్ లవ్ స్టోరీ. సో అలాంటి వింత క్యారెక్టర్ ఉన్నవాడికి ఒక వెరైటీ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, వాళ్ళిద్దరిది సరదాగా యంగ్స్టర్స్కి బాగా నచ్చే సిచ్యువేషనల్ కామెడీతో వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. వన్స్ వీళ్ళిద్దరిది లవ్ ఇంకొంచెం డీప్కి వెళ్ళాక అప్పుడు ఫ్యామిలీ సెంటర్ అయిన తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలో షిఫ్ట్ అయిపోతుంది సినిమా. సో ఫ్రస్ట్రేషన్లు, కోపాలు ఇప్పుడు లవ్లో బేసిక్గా ఉంటాయి కదా. కొంచెం మైండ్ సెట్ వచ్చి జెన్జీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయిది. వీడిది పద్ధతి ఓల్డ్ స్కూల్ లవ్ స్టోరీ. అమ్మాయి ఏంటి అలా చేస్తుంది అనే ఫీలింగ్ లో ఉండేవారు. ఉంటాయి అవన్నీ డౌట్లు, బట్ జనరేషన్ మారుతుంది కదా అన్నట్టు యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ సింపుల్ దీంతోనే వెళ్తాం. ఓ కాంప్లికేటెడ్ కాన్వర్జేషన్ లేకపోతే కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేలు ఏమి ఉండవు. సింపుల్ స్టోరీ, ఎంటర్టైనింగ్ గా హ్యాపీగా చూడొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ చూడడంలో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు చేసే ప్రతి మూవీస్ లో మోస్ట్లీ అంటే ఓల్డ్ జనరేషన్ మీరు అన్నట్టు అక్కడ 80s 90s కిడ్స్ చూస్తారు, ఇప్పుడు జెన్జీ కిడ్స్ కూడా చూస్తున్నారు, అందరికీ నచ్చుతుంది. సో ఆ విషయాలు మీరు అంత కీన్ గా చాలా జాగ్రత్తగా ఎలా చూస్ చేసుకోగలుగుతున్నారు? అంటే ఏం లేదండి, స్టోరీ బట్టి మనకు చిన్న మిక్సర్ కావాలి. దానికే మనం ఎక్కువ ఇప్పుడు ఈ జెన్జీ వర్డ్స్ అయితే ఏంటి, మీరు అడిగిన వెరైటీ కైండ్ ఆఫ్ వర్డ్స్ అవన్నీ కూడా ఏంటంటే తెలియకుండా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు బయట, చాలా వీటితో చిరాకులతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా చాలా ఇదిగా ఉంటారు. సో మనది వచ్చినప్పుడు సినిమా ఒక రిలీఫ్, దానికోసమే మనం నేనైతే ఎంటర్టైనర్ చేసేది అందుకే, ఎంటర్టైనర్లు అయితే. సో ఆ రిలీఫ్ అనేది ఎలా కనెక్ట్ అయిందంటే సిచ్యువేషన్ మీదే నాకు నేనే తిట్టుకుంటాను కాబట్టి సినిమాలో ఆపోజిట్ వాళ్ళని అది తిట్టాను కాబట్టి అది ఇష్యూ అవ్వకుండా ఎవరికాళ్ళు సింపుల్గా కనెక్ట్ అయిపోతున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా సిచ్యువేషన్ కామెడీని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే మనం 2 hours కూడా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతుంది, చూసే వాళ్ళకి కూడా ఇది మన క్యారెక్టర్ అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. ఇంతకు ముందు కాలో చాలా సీరియస్ రోల్, ఒక రకంగా మూవీ స్క్రిప్ట్ అంతా కూడా సీరియస్ గా ఉంటుంది, బట్ ఇదంతా చాలా ఫన్ గా అండ్ డిఫరెంట్ బోల్డ్ గా ఉన్న క్యారెక్టర్. సో ఆ టైమింగ్ క్యాచ్ చేయడం విష్ణు గారితో గానీ ఇవన్నీ మీకు ఆఫ్ స్క్రీన్ లో కొంచెం స్ట్రగుల్ అనిపించలేదా? విత్ లాంగ్వేజ్ స్ట్రగుల్? లాంగ్వేజ్ అయితే లైక్ తెలుగు ఆల్మోస్ట్ మొత్తం నాకు వచ్చేసింది ఇప్పుడు, అది కెమిస్ట్రీ సెట్ అయితే ఇట్ విల్ గో ఇన్ ద ఫ్లో. అండ్ ఆల్సో లైక్ మారుతి గారు వాజ్ రియలీ సపోర్టివ్, హీ వాజ్ రియలీ సపోర్టివ్ టు మీ, లైక్ యునో dialogues gurinchi kani scenes gurinchi he used to explain to it this way with like you know whatever might grab audience attention. So yeah, so they were really helpful. ఒక హీరోయిన్ గా డెఫినెట్ గా ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా గ్లామర్ ని రెగ్యులర్ గా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలా, లేదా పర్ఫార్మెన్స్ ని రెగ్యులర్ గా కొంచెం ఎక్స్పర్ట్ అవ్వాల్సి ఉంటుంది అంటారా?
నాకైతే పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ మోర్ దెన్ గ్లామర్, బికాజ్ నేనైతే అలాగే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నా ఎప్పుడు, అండ్ ఫ్యూచర్లో కూడా అదే కోరుకుంటున్నా. మన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కావాలి నాకు. అండ్ కార్లో ఒక సీన్ చేశారు, అందులో యాక్చువల్లీ వరల్డ్ కప్ వస్తే వెయిట్ చేస్తుందని పాపం హీరో అంటుంటే ఈ సీన్ చెప్పినప్పుడు కానీ లేకపోతే చేసేటప్పుడు ఆఫ్ స్క్రీన్ ఎనీ మూమెంట్స్ ఉన్నాయా, బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్? ఉన్నాయి. అంటే ఆ సీన్ చాలా చేస్తున్న ఉన్నాయి. నైట్ అనమాట. Yeah, nice scene. భయంకరంగా దోమలు ఉన్నాయి. Oh ఆ, God. Yeah. సో అల్యూమినియం గ్లాసులు ఫ్యాక్టరీలో దింపాలి. షూట్ జరిగింది. చచ్చిపోయాం. ఎక్కడ? ఇక్కడ ఈ కార్ సీన్ ఆ. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. Okay. అండ్ కార్ లోపల, కార్ ఇస్ ఆల్ లాక్డ్, లోపల దోమలు అంత, Hmm. సో మెనీ. Oh my సో God. వి వర్ లైక్ ఓకే, బిట్వీన్ యాక్షన్ అండ్ కట్ వి వర్ లైక్ ఓకే ఓకే. దేవుడు ఆ Yeah, మూమెంట్ లో దోమలు అసలు ఎట్లా అంటే ఇట్లాంటి చాలా కష్టపడాల్సి ఉంటుంది కదా, ఎంత బయట చూపించిన ఫేమ్ వీటికన్నా కూడా ఆఫ్ స్క్రీన్ మీకు సిచ్యువేషన్, సీన్స్, కామెడీస్. కష్టం అండి అది. చూసి సింపుల్గా నవ్వుతారు, లేకపోతే ఎలా ఉంది అలా ఉందని చెప్తారు, కానీ బట్ అది అచీవ్ చేయడానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది. అవును. అంటే యాక్టర్స్ అనే కాదు, అందరు టెక్నీషియన్స్ ఎఫర్ట్ కూడా చాలా ఉంటుంది. అంటే మీరు ఆ సిచ్యువేషన్ కామెడీ ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఆ మూమెంట్ లో మీరు అవతల వాళ్ళకి అంటే లైక్ ఇప్పుడు సారిక గారు ఉన్నారు, మీరు చేసే సడన్ మూమెంట్స్, యాక్షన్స్ ఆర్ డైలాగ్స్ చూసిన తర్వాత అవతల వాళ్ళకి స్టన్ అవుతుంటే మీరు లోపల నవ్వుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు లేదు, అంటే కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యేలాగే చేస్తాం ముందు. Okay. మా మా సినిమాల వరకు, నా సినిమాల వరకు అయితే మ్యాక్సిమం మా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ మూమెంట్లో ఏదైతే మైండ్ సెట్ ఉండాలో ఆ మూడ్లోనే ఉంటాం అందరూ. సో ఫస్ట్ 1-2 రోజులు నాకు కొత్త వాళ్ళతో చేసినప్పుడు కొంచెం అంటే లాంగ్వేజ్ కొంచెం తెలియనప్పుడు టైమింగ్ మిస్ అయిపోతాం. అండ్ వాళ్ళ డైలాగ్ పర్ఫెక్ట్గా చెప్పినప్పుడు ఫన్ మనకి రియాక్షన్ టైం లేట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటివి జరుగుతాయి అన్నమాట. కాకపోతే ఈ అమ్మాయి 4-5 పేజీలు ఇచ్చినా ఫట్లాడిచ్చేది. సో చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో. అలా బేసిక్గా స్ట్రాంగ్ క్యారెక్టర్. మూడో సినిమాకే ఇలాంటి క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ అలా ఇచ్చిందంటే డెఫినెట్గా ఇచ్చారంటే సూపర్ అనే చెప్పాలి. అండ్ 3 మూవీకి మీకు ఇంత సూపర్ రోల్ వచ్చిందంటే ఒక రకంగా లక్ అనుకుంటారా మీరు? డెఫినెట్లీ చాలా బ్లెస్డ్, అదృష్టం ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అంటే. మారుతి గారు ఇలా రాశారు ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఇట్స్ వెరీ ఫీమేల్ డామినేట్ అండ్ అంటే ఫీమేల్ డామినెంట్, బట్ ఎక్కడో అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ చూసేటప్పుడు అమ్మాయిలు ఈ మధ్య ఆల్రెడీ అడ్వాన్స్డ్ అయిపోతున్నారు కదా, సో ఈ సీన్ పెడితే ఫ్యామిలీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మీరు మైండ్ లో వేసుకున్నారు? of course, yeah, but the character is written in such a way that it doesn't go in a negative way in the end. So yeah, Manisha aithe everyone will love her. Same for Vishnu also, they will love the pair on screen. రైట్, అఫ్ కోర్స్ విష్ణు గారికి చాలా మంది ఫ్యాన్ బేస్ అసలు మెయిన్ గా ఒక హీరోకి అమ్మాయిలందరూ క్రష్ ఉండడం వేరు, బట్ మిమ్మల్ని అయితే ఆల్ జనరేషన్స్ అందరూ ఇష్టపడతారు. సో అది మీరు అచీవ్ చేసినటువంటి ఒక నా లక్ కానీ లేకపోతే ఇది నాకు ఒక వరం అని ఫీల్ అవుతారా మీరు దీన్ని? లేదండి, నేను చూస్ చేసుకున్న కంటెంట్ అలాంటిది. ఎస్పెషల్లీ ఫీమేల్ దీనికి వచ్చేసరికి నా సినిమాల్లో మీరు ఏ సినిమా చూసుకున్నా అంటే 90% ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవ్వచ్చు, ఫీమేల్ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. హోల్సమ్ స్టోరీలో మీరు ఏ సినిమా తీసుకున్నా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఊరికే పాటలకు వచ్చారు లేకపోతే ఏదో గ్లామర్ కోసం వచ్చారు అన్నట్టు ఉండరు. సో మేబీ అది కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏమో. ఫ్రాంక్లీ అంటే ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, సిచ్యువేషన్స్ ని బట్టి అతను ఎలా మౌల్డ్ అయ్యి అన్ని హ్యాండిల్ చేస్తాడనే నాకు మెంటల్ మదిలో బ్రోచే అండ్ మన రాజరాజ్ చౌరాకి కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ సపోర్ట్ చేసే సినిమాలు కదా అవి, ఆ క్యారెక్టర్స్ కదా. సో వాటితోనే నాకు చాలా మంది చెప్తా ఉంటారు, మేబీ ఆ క్యారెక్టర్ వల్ల. ఎగ్జాక్ట్లీ, అవును. అండ్ సమాజ వర్గమనాలో కూడా ఇన్ జనరల్ గా అసలు ఫీమేల్ చుట్టూనే తిరుగుతుంది, బట్ మీరు క్రియేట్ చేసే ఫన్ కానీ ఇదంతా చాలా ఎక్కువగా నచ్చింది అందరికి, ఆడియన్స్ అట్లీస్ట్. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ కూడా మీతో మాట్లాడినప్పుడు అంటే ఎంత మూవీ ఎంత ఫన్ ఉన్నా కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు మీరు అన్నట్టే. సో ప్రొడ్యూసర్స్ క్యాలిక్యులేషన్స్, బడ్జెట్ ఈసారి ఖచ్చితంగా ఇంత హిట్ అవ్వాలి, ఇంత కలెక్షన్స్ రావాలి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీరు కూడా వేసుకున్నారు ప్రొడ్యూసర్తో పాటు? నేను అసలు లక్కీగా ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలకి ప్రొడ్యూసర్స్ అందరూ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి ఇంకా పాజిటివ్ ఏంటంటే
విపరీతమైన హ్యాపీ ప్రొడ్యూసర్. సో అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్, ఇంకా తక్కువలోనే, అనుకున్న దానికంటే తక్కువలోనే చేసాం. అండ్ వాళ్ళ బిజినెస్ యాంగిల్లో చూసినా కూడా వెరీ వెరీ హ్యాపీ అనమాట. బట్ ఎక్కడైనా మీకు అనిపించిందా నేను టైర్ 2 అంటే ఎన్ని ఇయర్స్ గా కష్టపడ్డా స్టిల్ టైర్ 2 లోనో ఒకవేళ టైర్ 1 కి వెళ్ళాలి అనే టైర్స్ ఇవన్నీ అసలు Mind లో థాటే ఉండదు. ఉండదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, టైర్లలో పెట్టద్దు నన్ను, ట్యూబ్లెస్ అంటే అంటే సి కంపారిజన్ కోసం వాటి కోసం అది అలా పెడతా ఉంటారు బేసిక్గా. బట్ అవేం పర్మనెంట్ కాదు కదా. సో నాకు అసలు ఆ ఫోకస్ అసలు అటువంటి వాటి మీద ఉండదు. నా సినిమాలు, నా కథలు నేను ఆడియన్స్కి బెస్ట్ ఇస్తానా లేదా. బట్ స్టిల్ ఇన్ని ఇయర్స్ జర్నీలో ఉన్నప్పుడు ఎక్కడో ఇంకా చేయాలి అనే తపన అది ఉంటే తప్ప ఇన్ని ఇయర్స్ సర్వైవ్ అవ్వడం కష్టం, ఒక స్ట్రాంగ్ మోటివేషన్. బట్ ఆ తపనతో పాటు ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలనే థాట్ కూడా రావడంలో వర్క్ చేయటమేనండి, వర్క్ చేయటమే. అంటే అలాంటి థాట్ సింపుల్గా అనుకుంటాం కానీ ఇక్కడ దాకా కూడా వచ్చామంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా చాలా కష్టపడిన వాళ్ళు, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు మనకంట చాలామంది ఉంటారు. బట్ వాళ్ళందరికంట ముందుకు వచ్చాము అంటే ఇంకా అదే బ్లెస్సింగ్ అన్నట్టు. ఏదైతే మనకు ఆ పేరు తెచ్చిందో దాన్నే ఇంక ఎక్కువ వర్క్ చేసుకుంటూ వెళ్తాం తప్పితే ఒకటి పెట్టుకుని యాక్టర్ అవ్వడం కన్నా ఇది బెస్ట్ అంటే యాక్టర్ అవుదాం అనుకున్నా అయిపోయాము, అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెద్ద యాక్టర్ అవుదాం, లేకపోతే అది అవుదాం, లేకపోతే ఇది అవుదాం అది పెట్టుకునే కొద్దీ ఉంటాయి. బేసిక్గా నా మైండ్ సెట్ అది కాదు. ఏదైతే వర్క్ ఈ రోజు గురించి హీరోయిన్స్ కి కూడా ఎలా ఉంటుందంటే డెఫినెట్ గా అది కంటిన్యూ అవ్వాలి. అంటే హీరోయిన్ కి కూడా ఏమైనా కేటగిరీస్ లైక్ ఉంటాయా, ఈ మూవీ కంటిన్యూస్ గా పక్కా హిట్ అవుతే షీ ఈజ్ అ టాప్ హీరోయిన్ ఆర్ కమర్షియల్ హీరోయిన్ ఇలాంటి నేమ్స్ వస్తాయి. సో అది మెయింటైన్ చేయాలంటే మీరు ఎలాంటి అబ్స్టాకిల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? అవన్నీ నేను విన్నాను, కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్, యాజ్ ఐ సెడ్, చూస్ ద క్యారెక్టర్స్, చూస్ ద స్క్రిప్ట్స్ వైజ్లీ. అండ్ అందుకే నాకు ఈ 2025 ఇయర్ గ్యాప్ వచ్చింది. 2024లో నా 2 మూవీస్ రిలీజ్ అయ్యి హిట్ అయింది, కానీ ఈ 2025 ఇయర్ నేను లైక్ నాట్ బ్రేక్, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ విష్ణు విన్యాసం, బట్ రిలీజ్ ఏం లేదు. సో నౌ 2026 ఇస్ కమింగ్ విత్ అ బ్యాంగ్, I would say. అండ్ ఇదే సేమ్ అంటే ఒక్కసారి హిట్ వచ్చినా కూడా రెగ్యులర్ గా మూవీస్ రిలీజ్ ఉంటాయని చెప్పలేము మనం. సో ఆ ఇన్ బిట్వీన్ గ్యాప్ ని కానీ ఆ స్ట్రెస్ ఆర్ ఎనీ అదర్ డిమోటివేషన్ ఇవన్నిటిని ఎట్లా హ్యాండిల్ చేసుకోవడం పాసిబుల్? Yeah, of course it happens that like nothing is coming to me and what am I doing it right, but I had the confidence on the scripts that I've chose which are up for release this year. So yeah, hoping for the best this year. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే? సాంగ్స్ చాలా బాగుంటాయి. Very nice. క్యారెక్టరైజేషన్ సాంగ్ అండ్ ఒక మెలోడీ, 2 ఫ్రస్ట్రేషన్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా రేపటి నుంచి రిలీజ్ చేస్తాం. 2 రిలీజ్ చేసాం ఆల్రెడీ, చాలా మంచి చెప్పలేదు. అంటే ఇన్ జనరల్ గా మీ సాంగ్స్ అన్నిట్లో డెఫినెట్ గా ఆ మూమెంట్ లో ఒక అబ్బాయి సైడ్ నుంచి కానీ అమ్మాయి సైడ్ నుంచి కానీ లేదా ఒక కామన్ మ్యాన్ కష్టాలన్నింటినీ కూడా డెఫినెట్ గా డెపిక్ట్ చేస్తారు మీరు సాంగ్స్ లో. సో అంటే మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉంటుందా సాంగ్స్? లేదు, అంటే క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్ళకుండా సిచ్యువేషనల్ గా వచ్చే స్టోరీ రన్నింగ్ సాంగ్స్ కాబట్టి కొంచెం అలా ఉంటాయి. ఓకే, మూవీస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకున్నాం కాబట్టి చిన్న ర్యాపిడ్ ఫైర్ తో కంక్లూడ్ చేద్దాము. సో అట్లీస్ట్ ఇందులో ఉన్న శ్రీ విష్ణు గారు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా చెప్తారేమో. చెప్పలేదా అంటే విష్ణు గారి విన్యాసాలు మేము సినిమాలో చూసినంతగా బయట ఇంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉన్నారు, ఇంత సైలెంట్ గా ఉన్నారు ఏంటి? నేను యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఇలా ఉంటారని. 1 తెలుగు హీరో యూ థింక్ హీఈస్ ఓవర్ రేటెడ్ అండ్ 1 హూ ఈస్ డేంజరస్లీ అండర్ రేటెడ్. అది అంటే కొంతమంది నచ్చుతారు కాబట్టి కొంతమంది నచ్చరు, అందరికీ ఉంటుంది. ఆ నచ్చిన వాళ్ళు ఏంటంటే ఇది ఓవర్ రేటెడ్ అంటారు. కొంతమంది బాగా నచ్చుతారు, వాళ్ళకి ఇంకా మంచి సినిమాలు పడాలి అనే ఆలోచనతో ఇది చెప్పి కొంచెం అండర్ రేటెడ్ అని అంటూ ఉంటారు. సో రకరకాలుగా ఉంటాయి అవి మైండ్ సెట్లు. నా దృష్టిలో అయితే ఓవర్ రేటెడ్ అయితే మన తెలుగులో ఎవరు లేరు. అండర్ రేటెడ్ అయితే స్టార్టింగ్ అందరూ అండర్ రేటెడ్లోనే ఉంటారండి. నన్ను అండర్ రేటెడ్ అనేవారు, నాకు సామ్గా పడేవారు కూడా ఇంకా రావాలి అన్నారు. ప్రేమతోనే అది ఇంకా ప్రేమతోనే. బట్ స్టిల్ మీరు ఎన్ని హిట్స్ ఇచ్చినా కూడా స్టిల్ మీరు ఇంకా హై లెవెల్ వెళ్ళాలి, పాన్ ఇండియా లెవెల్ వెళ్ళాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి వాటికి అది మీ ఎక్స్పెక్టేషన్స్. సో అలా ఉండదు బేసిక్గా. ఓవర్ రేటెడ్ ఎవరు అలా ఉండరు. నేను చెప్పాను కదా, కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చకపోవచ్చు. సో అలా అంటారు అనమాట. అది
సో అయితే పేరు చెప్పలేదు, స్మార్ట్ గా ఆన్సర్ చేశారు. నిజం నిజం చెప్పాను. ఓకే. సో ఇఫ్ ఏ డైరెక్టర్ ఆఫర్స్ యూ 20 crore బడ్జెట్ ఇచ్చి మాస్ కమర్షియల్ మూవీ అంటే అది ఓకే చేస్తారా, లేదా 2 crore ఇచ్చి ఒక కల్ట్ క్లాసిక్ హిట్ ఇచ్చే మూవీ అంటే ఏది రిజెక్ట్ చేస్తారు, ఏది యాక్సెప్ట్ చేస్తారు? ఎవరైనా ఇదే చేస్తారు. అది కల్ట్ క్లాసిక్ అవుతుందని ముందే తెలిసిపోతే అదే చేస్తారు కదా. ఓకే. అంటే రెమ్యూనరేషన్ కన్నా డెఫినెట్ గా మీరు మరి Story ఎవరన్నా concept స్టోరీల తెలుసు. మీదే. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ టు స్వాప్ కెరియర్స్ విత్ వన్ హీరో ఫర్ 6 months, హూ వుడ్ యూ చూస్ అండ్ ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళని? అలాంటి థాట్స్ ఉండవు. థాట్స్ ఉండవు అంటే థాట్స్ ఉండవు, బట్ మన ర్యాపిడ్ ఫైర్ ఒక ఫ్యాంటసీ. ఇంకొకళ్ళ నేను ఇంపాసిబుల్ అది నాకు సెట్ అవ్వదు. నా మైండ్కి అది కూడా నాది సూపర్ హ్యాపీ నేను. ఓకే. విష్ణు గారే, పోనీ మీరు చేసిన మూవీస్ లో ఆ క్యారెక్టర్ లా నేను ఉండాలనుకుంటున్న మూవీ ఏది? నేను చేసిన మూవీస్లో నెక్స్ట్ రాబోతుంది. ఓ నెక్స్ట్ అంటే మీరు 2-3 రాబోతున్నాయి కదా. అది నెక్స్ట్ ఏది వస్తే అది. వేసేసారు. ఓకే. సో వన్ ఇండస్ట్రీ రూల్ అందరూ గుడ్డిగా ఫాలో అవుతారు, బట్ అది మీకు సీక్రెట్ గా మీకు ఇది ఏంది నాన్ సెన్స్ అనే ఫీలింగ్ వచ్చే రూల్ ఏంటది? సినిమా ముందు ఇలా ఇంటర్వ్యూల్లో అంటే రెగ్యులర్ కదా అందరూ చేసేదే, కానీ ఇలా చెయ్యాలా, ఇంక వేరే ఏం చేయలేము. అది సో థాట్ ఇచ్చారు మొత్తానికి. ఆ థాట్ ఇచ్చిన కొంచెం ఇంటర్వ్యూ మళ్ళీ యాంకర్స్ తోనే చేయించాలి అని పెట్టండి మీరు. ఎన్ని కొత్త కాన్సెప్ట్ మా ఛానల్స్ తో. సో ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని మీరు మర్చిపోదు కాబట్టి. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఒకవేళ స్క్రిప్ట్ చూస్ చేసుకోవాల్సి వచ్చి నెక్స్ట్ లెవెల్లో మారుతుంది అన్నప్పుడు ఏ డైరెక్టర్స్ తో మూవీకి వర్క్ చేయాలని ఉంది? ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంద. అంటే 100% అలాంటి డైరెక్టర్స్ ఇది వచ్చినప్పుడు ఎవరిని వదులుకోరు. ఎవరిని వదులుకోరు. అసలు ఏ రోల్ వచ్చినా కూడా ప్రాబబ్లీ వదులుకోము. అవును. సో ఎవరన్నా, నేనే కాదు. సో అది చాలా చాలా కష్టమైన క్వశ్చన్. చాలా కష్టమైన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ కాదు అది. రాంగ్ క్వశ్చన్ పాస్ ఉంటారా? ఓకే. అండ్ నయన్ సారిక గారు, మీరు ఒక వన్ యాక్ట్రెస్ హూస్ పిఆర్ గేమ్ యూ సీక్రెట్లీ అడ్మైర్ అండ్ ఒక హీరోయిన్స్ ట్రెండ్ రెగ్యులర్ గా ఇది చూసి నాకు విసుకొచ్చింది అన్న ట్రెండ్ ఏంటి? PR team I admire. I'll say Srileela. Oh, She's everywhere. right. Yeah. So So yeah, మీరు I కూడా really అలా admire how they're promoting her and all that. And the next was సో అంటే ఈ హీరోయిన్స్ ట్రెండ్ ఇవన్నీ చూసి ఒక ట్రెండ్ ఫాలో అవుతుంటారు, అది చూసి చిరాకు వచ్చింది అన్న ట్రెండ్ ఏంటి మీకు? అలా ఏం లేదు నాకు. ఓకే. సో ఇఫ్ ఏ బిగ్ హీరోస్ ఫిలిమ్స్ లో మీకు ఒక చిన్న రోల్ లాగా వచ్చింది అనుకోండి, బట్ అది బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే అది చూస్ చేసుకుంటారా, లేకపోతే ఒక చిన్న మూవీ అయినా సరే నాకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్న మూవీ చూస్ చేసుకుంటారా? I would say performance. ఒకవేళ బిగ్ హీరో అయినా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అయితే? ఎందుకంటే నా క్యారెక్టర్ పీపుల్ షుడ్ రిమెంబర్, గుర్తుపెట్టాలి అది నేను ఆ క్యారెక్టర్ చేసినప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ అలా చేస్తే ఆరగెంట్ గా అయిపోయింది అమ్మాయి అనే పేరు వస్తే? అలా ఏం కాదు. See, everyone thinks about their own careers, I would say. So no selfishness. Everyone is selfish, I would say. And of course I want to grow, so I will do what's best for me. సూపర్. అండ్ ఒకవేళ సేమ్ ఇన్ సిమిలర్ కైండ్ క్వశ్చన్, ఒకవేళ 200 crore మూవీలో మీకు ఒక ఐటమ్ సాంగ్ వస్తే అది చేస్తారా, లేకపోతే పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్ ఇన్ నార్మల్ అలా ఉన్నదా? మీ అంబిషన్ కి ఏది బాగా కనెక్ట్ అవుతుంది? Performance. ఆల్రెడీ తెలిసిన ఆన్సర్ కి నేను క్వశ్చన్ కొత్తగా రాసాను. ఓకే. పాన్ ఇండియా గ్రోత్ లైక్ రష్మిక మందన్న ఆర్ సెలెక్టివ్ స్ట్రాంగ్ రోల్స్ లైక్ సమంత ఋతుప్రభు? I would say mix of both. It's a performance-based roles in a pan-Indian film. సో ఎవ్రీవేర్ పర్ఫార్మెన్స్ అనేది మస్ట్ Yeah, అన్నమాట. yeah. అందులో ఖచ్చితంగా మీరు ఏ మూవీ అన్నది తీయండి, నాకు పర్ఫార్మెన్స్ అనేది మస్ట్ Yeah. అనేది. ఓకే. వన్ రూమర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ అబౌట్ ఎనీ అదర్ సెలబ్రిటీ యూ సీక్రెట్లీ లవ్స్ టు హియర్ ఆర్ సీక్రెట్లీ యూ ఎంజాయ్ ఇట్? Okay. Rumors are rumors, so I take it as rumors. I don't enjoy gossiping and all that. ఓకే. సో మీకు ఈ మూవీ డెఫినెట్ గా విష్ణు విన్యాసం సక్సెస్ ఇస్తుంది, మేము కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ టైం మీరు కొంచెం ఎనర్జెటిక్ గా మిమ్మల్ని ఎలా అయితే స్క్రీన్ లో చూస్తామో బయట కూడా మిమ్మల్ని అలానే చూడాలని
ఆడియన్స్ అండ్ మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కొంచెం బయటకు వచ్చినప్పుడు ఆ సాంస్క్రిట్ పదాల మీనింగ్లు కూడా మాకు చెప్పండి ఈ సంవత్సరం. అండ్ ఆల్ ద బెస్ట్ అండి టీం అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టీమ్. అండ్ వీళ్ళందరికీ కూడా మనం సక్సెస్ ఇవ్వాలంటే అఫ్ కోర్స్ మనం థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడాలి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.